డీజిల్కు ప్రత్యామ్నాయంగా విద్యుత్ బ్యాటరీ సాయంతో నడిచే డ్రైవర్ రహిత ట్రాక్టర్ను హైదరాబాద్ నగర శివారు చెల్లపల్లిలో జయభారత్ ఎక్విప్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆవిష్కరించింది. పర్యావరణ హితంగా తీర్చిదిద్దిన గ్రిడ్ ఆధారిత ఈ ట్రాక్టర్ రోజుకు 9 గంటల పాటు పంట క్షేత్రాల్లో పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది. చిన్న, సన్నకారు రైతులు సహా పెద్ద కమతాల రైతులకు కూడా అత్యంత యోగ్యంగా రూపొందించిన ట్రాక్టర్ పనితీరు పట్ల టీజీ అగ్రోస్ ఎండీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. పవర్తో నడిచే ట్రాక్టర్ని ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ రిటైర్డ్ ఆఫీసరు కనుక్కున్నాడు. ఇది ఖచ్చితంగా ఇది ఇన్నోవేటివ్గా ఉన్నది. ఇది రైతులకు అందుబాటులోకి తీసుకొస్తే చాలా లాభదాయకంగా ఉంటుందనే ఆలోచన కలిగింది. ముఖ్యంగా దీంట్లో గమనించాల్సింది ఏంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, అంటే సాగు ఖర్చు తగ్గించే ప్రయత్నం ఎక్కువ జరుగుతూ ఉన్నది. పండ్ల తోటలకు మరి ఇతర సాగుకు కూడా పనికొచ్చే విధంగా ఉన్నది. తను తీసుకున్నటువంటి శాస్త్రీయత ఏంటంటే ట్రాక్టర్ని ఏమాత్రం మాడిఫై చేయకుండా ఒక అడిషనల్గా దాదాపు 2.5 నుంచి 3 లక్షలు ఖరీదయ్యేటువంటి ఒక డివైస్ని దానికి అమర్చి దాని ద్వారా ఫ్యూయల్ లేకుండా ట్రాక్టర్ని రన్ చేస్తూ ఉన్నాడు. మరి యూనివర్సిటీ నుంచి సైంటిస్టులు కూడా వచ్చారు. వాళ్ళు చూసి వాళ్ళ లెవెల్లో వాళ్ళు ప్రయత్నం చేసిన తర్వాత ఇది బాగుంది, దీంట్లో ఎక్కువ లాభదాయకంగా ఉంది, మెరిట్స్ బాగా ఉన్నాయి అనుకున్నప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అగ్రోస్ ద్వారా రైతులకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దానికంటే ముందుగా ఏదైనా ఒక ట్రాక్టర్ కంపెనీకి ఈ యొక్క టెక్నాలజీని జాయింట్ వెంచర్ కింద చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దీనికి అగ్రోస్ మీడియేట్ చేస్తుంది. డీజిల్ ధరలు పెరుగుతా ఉన్నాయి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది ఒక రోజుకు దాదాపు 8 నుంచి 9 గంటలు నడవడానికి 600-700 రూపాయలు ఖర్చు వస్తుందని తను చెప్తా ఉన్నారు. మరి అదే రెగ్యులర్గా ఆయిల్ వాడినట్టయితే 3 నుంచి 4,000 రూపాయలు అవుతుంది. సాగు ఖర్చు తగ్గినట్టు కాబట్టి మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే కదా. డీజిల్తో సహాయం లేకుండా కరెంటు సహాయంతో ట్రాక్టరు నడిచే విధానాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చినాము. ఈ 25 హార్స్ పవర్ గల ట్రాక్టరు ఇంతకు ముందుగా మనము డీజిల్ సాయంతో నడిచేది. దాంతో డీజిల్ తోటి అన్ని రకాల పనులు చేసుకున్నట్టుగానే దీన్ని ఆ ఇంజన్ను తీసేసేసి కరెంటు సిస్టమ్ను ఈ ట్రాక్టర్ లోపల అమర్చడం జరిగింది. దీని సహాయంతో వ్యవసాయం లోపల అన్ని పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇది ఈ చిన్న ట్రాక్టర్ వచ్చేసేసి మన తెలంగాణ రాష్ట్రానికి అందరూ చిన్న సన్నకారు రైతులు 86% కలిగి ఉన్నారు కాబట్టి వారి అవసరాలను తీర్చే దశలో ఇది చాలా బాగా పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను. దీని యొక్క పనితనము మనము క్షేత్రస్థాయిలో రైతుల సమక్షంలో గనక మనము చూసినట్లయితే రైతులకు నమ్మకం కలిగితే ఈ ట్రాక్టరు రానున్న రోజులలో డీజిల్ లేకుండా కరెంటు సహాయంతో నడిస్తే దీని యొక్క ఖర్చు చాలా తక్కువ అవుతుంది. 2 సంవత్సరాల లోపలనే మనం పెట్టిన ఖర్చు తిరిగి వస్తుందని చెప్తున్నారు. దీనికి ఇంకొక ఉపయోగం ఏంటంటే రైతు కూర్చొని నడపకుండానే ఒక దగ్గర కూర్చొని రిమోట్ సాయంతో దీన్ని నడుపుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. కాబట్టి డ్రైవర్ లేకుండా తర్వాత కరెంటు సహాయంతో అన్ని వ్యవసాయ పనులు చేసుకోవడానికి వీలుగా ఉంది. కాబట్టి ఇది తప్పకుండా రైతులకు ఉపయోగపడుతుంది అనేది నేను నమ్ముతున్నాను. జయభారత్ ఎక్విప్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బొగ్గు గనుల్లో వినియోగించే యంత్రాలు తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ కంపెనీ యజమాని నలమల వెంకట నరసింహారెడ్డి తమ వ్యవసాయ క్షేత్రంలో వాడుకోవడానికి వీలుగా ఆటోమేటిక్ ట్రాక్టర్లను రూపొందించుకోవాలని చేసిన ప్రయత్నం ఇది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి అనంతరం సింగరేణి క్వారీస్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఇల్లందు, రామగుండంలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1997లో ఎస్సీ హోదాలో స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం జయభారత్ ఎక్విప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ సంస్థ నెలకొల్పారు. కేబుల్ తోటి నడపడానికి జాన్ డీరీ కానీ అదర్ పెద్ద మేజర్ కంపెనీస్, ఇంటర్నేషనల్ ట్రాక్టర్ కంపెనీస్ లాస్ట్ 30 years నుంచి ట్రై చేస్తున్నాయి. బట్ రౌండ్ అబౌట్ కేబుల్ హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్ తోటి వాళ్ళు చేయలేకపోయినారు. దట్ ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేసినాం. డిజైనింగ్ ద కేబుల్ సిస్టమ్, న్యూ కేబుల్ సిస్టమ్. ఫ్యూచర్ వీ వాంట్ టు మేక్ ఏ టైప్ విత్ సమ్ ట్రాక్టర్ కంపెనీ. దే విల్ మేక్ ద మెకానికల్స్ అండ్ వీ విల్ మేక్ ద కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎలక్ట్రికల్. ఆ ఖర్చు 45 HP ట్రాక్టర్ మార్కెట్లో 8.5 lakhs ఉన్నది. ఎలక్ట్రికల్ ట్రాక్టర్ 11.5 lakhs. ఇది మినీ ట్రాక్టర్. మా ఓన్ ఫామ్ కోసం చేసుకున్నాము. వీ గాట్ 45 acres ఫామ్ ఉన్నది. దాంట్లో మేడం ఇంట్రెస్ట్ తోటి చేసుకున్నాం. సో ఇనిషియల్గా ఏంటంటే ఇప్పుడున్న ఫార్వర్డ్ అండ్ రివర్స్ మూవింగ్ కేబుల్ ట్రాక్టర్లు చేద్దామనుకున్నాం. దాని తర్వాత ఈ ఇన్వెన్షన్ చేయగలిగినాం మేము. ఇది రౌండ్ తిరిగేది వితౌట్ డ్యామేజింగ్ ద కేబుల్. మాకు 3 months పట్టింది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నాం. ఇది అండర్గ్రౌండ్ మైన్స్కు మేము చేస్తున్నాం ఎలక్ట్రిక్ మిషన్స్ విత్ కేబుల్ రీలింగ్ అరేంజ్మెంట్, ఈవెన్ విత్ రిమోట్ కంట్రోల్. సో దానికోసం మాకు ఎక్కువ టైం పట్టలేవు. ఓన్లీ రీపొజిషనింగ్ ద కేబుల్ రమ్. బేసికల్లీ డిజైన్ కేబుల్ ఆపరేషన్ సిస్టమ్. మీరు 20 HP వేసుకోవచ్చు, 200 HP వేసుకోవచ్చు. డిజైన్ పేటెంట్ అదే ఉంటుంది. సో నో బడీ కెన్ కాపీ ఇట్.
వైబుల్ విత్ ఇన్ 6 months మీ కాస్ట్ వెళ్ళిపోతుంది. పర్ డే ఇది మ్యాక్సిమం పవర్ ఉంటే 600 రూపీస్ అవుతుంది. అదే డీజిల్ అయితే 4000 అవుతుంది. మీకు 6 months 1 year లోపల మొత్తం కాస్ట్ వెళ్ళిపోతుంది ట్రాక్టర్ కాస్ట్. ఫార్మింగ్ అది చాలా ఇంట్రెస్ట్. ఇట్లనే మేము మాకు 45 acres ల్యాండ్ ఉంది. అక్కడ ఆయిల్ పామ్ లాస్ట్ ఇయర్ ప్లాంటేషన్ చేసినాం. అక్కడ ట్రాక్టర్ అవసరం చాలా పడింది. అయితే నేను అన్నాను ఒక ట్రాక్టర్ కొందాము అని. అది కొన్నాక తను ఇప్పుడు తనకున్న ఎక్స్పీరియన్స్, మా హస్బెండ్కున్న ఎక్స్పీరియన్స్తోని ఇది ఎలక్ట్రిక్ చేంజ్ చేసి గ్రిడ్ కేబుల్ ఇది చేద్దామని చేసిండ్రు. సో నేను యాక్చువల్గా ఇప్పుడు ఇది కంప్లీట్ ఇది చేసినాక నేను అక్కడ ఫీల్డ్ తీసుకుపోవడానికి ఈగర్లీ వెయిటింగ్. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను అందుకే తను కొంచెం మార్కెటింగ్ సైడ్ ఎక్కువ ఇది, ఎందుకంటే తన బిజినెస్ అంతా తన దగ్గరికే వస్తుంటాయి అందరూ కస్టమర్స్. సో నేను ఎండి గారి దగ్గరికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి ఇట్లా మా దాని గురించి చెప్తే ఇట్లా అయింది. ఈ వినూత్న ఆవిష్కరణకు సంబంధించి పేటెంట్కు దరఖాస్తు చేశామని సంస్థ నిర్వాహకులు వెంకట నరసింహారెడ్డి చెబుతున్నారు. రానున్న రోజుల్లో రైతుల చెంతకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని వారు వివరించారు.